ఇద్దరు వ్యక్తులైతే మిత్ర వాళ్ళ ఇంటికొచ్చి అడుగుతూ ఉంటారనమాట. సార్ మేమైతే నేషనల్ కిడ్ కాంటెస్ట్ నుంచి వస్తున్నాము. మీ పిల్లలైతే మా కాంటెస్ట్‌లో అయితే సెలెక్ట్ అయ్యారు. మాతో అయితే పంపించండి రేపైతే అనేసి అడుగుతూ ఉంటారనమాట. ఇంకా మిత్ర అయితే సరే అంటాడనమాట. లక్ష్మి అయితే ఇంకా అనుమానం వచ్చి ప్రిన్సిపల్‌కి కాల్ చేస్తే, నిజమేనండి మీ ఇష్టమైతే ఇంకా కాంటెస్ట్‌కి పంపించండి అని ప్రిన్సిపల్ చెప్పి పొట్టేస్తనమాట ఫోన్ ఇంకా. జయదేవ్ కూడా పంపించమ్మా లక్ష్మి మంచిదే కదా! పిల్లలైతే ఇలాంటి వాటిల్లో పాల్గొని గెలిచి బహుమతులు తీసుకొస్తే అని జయదేవ్ అంటూ ఉంటాడనమాట. ఇంకా లక్ష్మి నిలవలేక ఇంకా మేమైతే పిల్లల్ని మా వెహికల్‌లో తీసుకొస్తాంలే అని చెప్తూ ఉంటదనమాట. అలా కాదు మేడం, మా వెహికల్‌లోనే సెలెక్ట్ అయిన పిల్లలందరినీ తీసుకెళ్తాము. మీరు కావాలంటే మా వెహికల్‌ని ఫాలో అవ్వండి అనేసి చెప్తూ ఉంటారనమాట. ఇంకా లక్ష్మి సరే అంటదనమాట. ఆ ఇద్దరు వ్యక్తులు బయటికెళ్ళిపోయి సరయూకి కాల్ చేసి, మేడం మీరు చెప్పినట్టే అంతా చెప్పాము ఇక్కడ. రేపు పిల్లలైతే మా చేతికి రాగానే మీకు అప్పగిచ్చేస్తామని చెప్తూ ఉంటారనమాట. సరియు ఇంకా హ్యాపీగా ఫీల్ అయిద్దనమాట. లక్కీ నా చేతికి రాగానే లక్కీని చంపేస్తా, ఇంకా మిత్రని కాపాడే వాళ్ళే ఉండరనేసి ఇంకా ఈ సరయు చేసిన ప్లాన్ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వాలి, అన్నీ ఫ్లాపులే అనమాట. ఇంకా ప్లాన్ సక్సెస్ అవ్వకముందే ఇంకా తెగ ఆనందపడిపోయిద్ది. ఇంకో పక్క అయితే మనీషకు మెసేజ్ వస్తుందన్నమాట, సరయు నుంచి పలానా లొకేషన్కి రా అని చెప్పేసి. ఇంకా వెంటనే మన మనీష అయితే కంపెనీగా మనము దేవయాని ఆంటీని కూడా తీసుకెళ్దాం బయటకు అని చెప్పేసి మనీష అయితే దేవయానిని అడుగుతూ ఉంటుందన్నమాట. దేవయాని నేను ఎందుకు రావాలి మనీష, నేను అస్సలు రానని అంటుందన్నమాట. ఇంకా మన వివేక్ జాను ఇదంతా రిసీవర్లో వింటూ ఉంటారనమాట. ఇప్పుడు అమ్మ మనీషాతో బయటికి వెళ్ళకపోతే ఇంకా అసలు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో ఎలా తెలుస్తుంది అనేసి వివేక్ అనుకుంటూ ఉంటాడనమాట. సరే కానీ ఇప్పుడు మనమైతే అమ్మ ఎలాగైనా మనీష్తో వెళ్ళేలా చేయాలని చెప్పేసి వివేక్ జాను అయితే దేవ్యాని దగ్గరకు వస్తారు. అమ్మ ఇంకా జానుకి ఆపరేషన్ చేసినప్పటి నుంచి ఎక్కువగా పనులు చేసుకోలేకపోతుంది, వచ్చి జాను కొద్దిగా హెల్ప్ చేయమ్మా అని అయితే వివేక్ అడుగుతూ ఉంటాడనమాట. అసలు నేనేంట్రా నీ భార్యకి హెల్ప్ చేసేది, నేను రాను పోరా నేను హెల్ప్ చేయనంటదనమాట. ఏమత్తయ్య గారు నన్ను ముంచడానికైతే ముందుంటారే, నాకు సహాయం చేయడానికి ఎందుకు రా అని అడుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనైతే మనీషాతో బయటకు వెళ్ళాలి, అందుకే నేను హెల్ప్ చేయలేను నీకనైతే దేవి అని చెప్పేసి మనీష్తో వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా మన మనీషా దేవి అని ఇద్దరైతే సరయుని కలిసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా రేపు కిడ్ కాంటెస్ట్ అని ఇద్దరు వ్యక్తులు వచ్చారా మనీషా అని సరయు అడుగుతూ ఉంటుంది అనమాట. వచ్చారు, ఇంకా నువ్వు ఎలాగైనా లక్కీ పాప బయటికి రాగానే ఇంకా నువ్వు తీసేసుకో లక్కీ పాపని. అప్పుడు రేపైతే మిత్రకైతే త్రయోదశి ఖండం ఉంటుంది, లక్కీ పాప నీ దగ్గర ఉంటుంది కాబట్టి మిత్రనైతే కాపాడలేదు. అప్పుడైతే ఆంటీ అయితే ఇంకా బాగా స్ట్రెస్కు లోనయ్యి మిత్రను కాపాడుకోవాలని చెప్పేసి నన్ను మిత్రనైతే ఖచ్చితంగా దగ్గర చేస్తుంది. అప్పుడు నేను ఆడబిడ్డను కానీ శాశ్వతంగా ఆ ఇంట్లో సెటిల్ అయిపోతాను సరియు, ఇంకా చాలా మంచి ప్లాన్ అని చెప్పేసి మనీషా తమ ప్లాన్ అంతా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా సరయు అయితే ఇంకైతే వెహికల్ని అయితే ఫాలో అవ్వకుండా చూడు మిత్ర లక్ష్మి అయితే పిల్లల్ని తీసుకెళ్లే వెహికల్ అనేసి సరయునైతే చెప్తూ ఉంటుంది మనీషకైతే. అమ్మో ఫాలో అవ్వకుండా నేను చేయలేను అనేసి మనీష అంటుందన్నమాట. ఇంకా దేవ్యాని అయితే నేను ఆపుతాను, మిత్ర లక్ష్మి అయితే పిల్లల వెహికల్ని ఫాలో అవ్వకుండా అనేసి దేవ్యాని అంటూ ఉంటుందన్నమాట. అసలు నాకేంటి లాభం సరియు, నేనైతే ఫాలో అవ్వకుండా ఆపితే అనేసి దేవి అని అంటూ ఉంటే, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఆంటీ అనేసి సరియు అంటదనమాట. నాకు డబ్బు ఏమీ అవసరం లేదు, నాకు జాను పీడ విరగడవ్వాలి ఆ హోలీ పండుగ రోజు. ఇంకా మిత్రకైతే ఏవో వనమూలికలు కల్పించావు కదా, ఆ మూలికలు తీసుకొనిరా, ఆ మూలికలు అయితే జానుకు కూడా ఇచ్చేసి ఇంకా మా వివేక్ని జానును విడగొట్టి జానుని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానని దేవి అని అంటూ ఉంటే సరియు అయితే సరే అంటదనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.